నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో బెస్ట్ బడ్జెట్ CPU GPU కాంబో వీడియో అనమాట. సో రెండు మీరు ప్రాసెసర్ లేకపోతే గ్రాఫిక్ కార్డ్లో కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇట్లా ఈ కాంబో మీకు బడ్జెట్ సేవర్ అనమాట. సో పైసలు తక్కువ ఉన్న వాళ్ళు ఈ కాంబో యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే లింక్స్ ఎవరైతే అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో గైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇంటెల్ i3 10100F ప్రాసెసర్ ఉంది, 6500కి వస్తుంది బై. మీరు అనొచ్చు అన్న 10th జనరేషన్ వద్దన్న 12th జనరేషన్ తీసుకోండి అంటే గైస్ ముందు చెప్తున్నా 10th జనరేషన్ బెస్ట్. అట్ ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఆబ్వియస్గా 12th జనరేషన్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ప్రైస్ టు కాస్ట్ అది ఎక్కువ ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ప్రాసెసర్ తీసేసుకుంటారు 6500కి, అండ్ ఆ ప్రాసెసర్ వచ్చేసరికి 12100 వచ్చేసరికి అయితే 10,000 ఉంది. ఎగ్జాక్ట్ ప్రాసెసర్ 10,000 ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీకు మదర్ బోర్డ్ కూడా కావాలా. సో మీకు 3000 లేకపోతే 4000 రూపీస్లో మదర్ బోర్డ్ వచ్చేస్తే మీరు బార్గెన్ చేసిరు అనుకోండి, వాళ్ళు రెండు కలిపేసుకుని 10,000 రూపీస్కి ఇచ్చేస్తారు. అక్కడ మీకు ఓన్లీ 10,000కి మదర్ బోర్డ్ ఒకటే వస్తుంది. అంటే మీకు 20 కానీ 8 to 10% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కాదంటలేను, కానీ అంత హ్యూజ్ ఉండదు. బేసిక్ యూజర్కి అయితే ముందే చెప్తున్నా, కంపల్సరీ అంత హ్యూజ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడ మీకు మదర్ బోర్డ్ 7,000 రూపీస్కి వస్తుంది. 7,000 లేకపోతే 6,000 రూపీస్కి H16 మదర్ బోర్డ్ వస్తుంది. ఇంకా H14 మదర్ బోర్డు కింద రికమెండ్ కూడా చేస్తారు. సో 510 ఉంది, మీరు 410 కూడా యూజ్ చేసుకోవచ్చు. మదర్ బోర్డ్ అక్కడ వచ్చేసరికి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట మదర్ బోర్డ్. సో ఓవరాల్ చూసుకుంటే మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ కాంబో చూసుకుంటే ఇక్కడ మీకు 10,000 లేకపోతే 11,000 అవుతుంది, అక్కడ మీకు 17,000 అవుతుంది, 17,000 అట్లా ఒకటి మదర్ బోర్డ్ ప్రాసెసర్కి అనమాట. సో అందుకే నేను స్టిల్ ఇప్పటికీ 10th జనరేషన్ స్వీట్ స్పాట్ అంటాను. ఏ ప్రాబ్లం ఉండదు గైస్, మీకు నార్మల్గానే అన్ని సాఫ్ట్వేర్లు అన్ని నడుస్తాయి. సేమ్ రెండు కూడా 4 core 8 threads ఉంది. ఉన్న డిఫరెన్స్ అలా ఏంటంటే ర్యామ్ స్పీడ్స్ అనమాట. సో మీకు ఆ ర్యామ్ స్పీడ్స్ మీకు ఇక్కడ ప్రైస్ అయితే కనిపించదు, కానీ అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ నేను చూపించేస్తాను. సో ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఈ ప్రాసెసర్ రిలీజ్ అయ్యి 2 years అండ్ 2020లో రిలీజ్ అయింది. 4 core 8 threads. సో ఎడిటింగ్కి లైవ్ స్ట్రీమ్కి సరిపోతుంది బేసిక్ యూజర్కి, అండ్ 1080p గేమింగ్ కూడా సరిపోతుంది. అండ్ నేను కూడా 4 core 8 threads 3400G 4 core 8 threads యూజ్ చేస్తే నాకు ప్రాబ్లం లేదు. సేమ్ 65 watts పవర్ కన్జంప్షన్ అది తీసుకుంటుంది ఇది కూడా. అండ్ ఇక్కడ మెయిన్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ 266 ర్యామ్ ఉంది. 12th gen వచ్చేసరికి 3200 MHz ర్యామ్ వస్తుంది. సో నియర్లీ 560 540 MHz ర్యామ్ స్పీడ్ పెరుగుతుంది. సో అక్కడ పెద్దగా ఫరక్ ఏం పడదు బై. అండ్ ఇంకో 266 ర్యామ్ అయితే ఇట్లా మీకు ఇంకా ర్యామ్ కాస్ట్ కూడా ఇంకా తగ్గుతుంది. అక్కడ మీకు 3200 MHz అంటే ఇట్లా ఐ థింక్ 3,500 లేకపోతే 3,000కి వస్తుంది. ఇక్కడ 266 ర్యామ్ అయితే ఇట్లా మీకు 2,200 2,000కి వచ్చేస్తుంది. సో ర్యామ్ ఫ్రీక్వెన్సీని బట్టి కూడా కాస్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది. సో ఇంకా కాస్ట్ ర్యామ్ కార్డ్ కూడా మీకు కాస్ట్ తక్కువ వస్తుంది అన్నమాట. అండ్ నార్మల్గా మీకు AVX 2 SSC 4.1 SSC 4.2 వర్చువలైజేషన్ అండ్ హైపర్-V వేరే టెక్నాలజీస్ అవన్నీ కూడా ఆబ్వియస్ వచ్చేస్తే నేను సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ ర్యామ్ కెపాసిటీ వచ్చేసరికి అయితే 128 GB దాకా కూడా ర్యామ్ కెపాసిటీ వచ్చేస్తుంది. డ్యూయల్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఇది FA రెండు కాబట్టి మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్గా మనం గ్రాఫిక్ కార్డ్ అయితే ఎట్లన్నా కాంబో పెట్టినాం కాబట్టి గ్రాఫిక్ కార్డ్ గురించి చెప్తాను. అండ్ ఇది నా అడ్వైజ్ అనమాట. 10,100 తీసుకోండి అనేసి. లేదు అన్నంటే మీరు ఇంకా బెటర్ ఏంటంటే మీరు దీంట్లో 10,400 కూడా ఉంది, 10,400 కూడా తీసుకోవచ్చు. దాని గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే బడ్జెట్ టైట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకైతేనేమో 10,100 బెస్ట్ బై. అండ్ నెక్స్ట్ తీసుకున్న గ్రాఫిక్ కార్డు, నేను గ్రాఫిక్ కార్డ్కి వచ్చేసరికి అయితే 1650 బై. ఎవరైతే పైసలు ఉన్నాయో వాళ్ళైతే 1650 తీసుకోండి. 1050 Ti ఉంది, దాని జోలికి వెళ్ళకండి బై, ముందే చెప్తున్నా. ప్లీజ్ 1050 జోలికి వెళ్ళకండి. ఎందుకు అంటే 1050 730 710 ఇవి లెజెండరీ కార్డ్స్ లాగా అయితేనే అన్నమాట. సో లెజెండరీ కార్డ్స్ అంటే అవి ఎక్కువ మార్కెట్లో ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ మంది అవి పర్చేస్ చేయడం వల్ల లెజెండరీస్ అంటారు అన్నమాట. సో ఇప్పటికి బాగానే ఉంటాయి, కానీ
బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కాదు. అండ్ స్టిల్ ఇప్పటికీ మీకు 1650 కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. 5000 రూపీస్ 4000 రూపీస్ ఉంది లాంచ్ ప్రైస్ కంటే కూడా. కానీ ఇక్కడ గైస్ చూసుకోవచ్చు, నేను 24,000కి కొన్నా అండ్ ఇక్కడ మీకు ఇంకా తక్కువ రేట్కి వస్తుంది, 22,500 రూపీస్కి వస్తుంది. మీరు ఇంకా కూపాన్స్ ఏమైనా అప్లై చేస్తే ఇక్కడ డిస్కౌంట్ కూడా రావచ్చు. అమెజాన్లో అయితే, ఆఫ్లైన్లో అయితే మీకు ఇంకా తక్కువ వచ్చు, 2200కి రావచ్చు అనమాట. అండ్ ఇది ఆసూస్ నుంచి ఉంది గైస్. ఆసూస్ నుంచి ఈ నలుగురు టఫ్ సిరీస్ నుంచి అనుకోవచ్చు. సో ఇక్కడ GDDR6 గైస్, ఇక్కడ గ్రాఫిక్ కార్డు ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే మాత్రం ఏదైనా సరే GDDR6 చూసుకోండి. ఎందుకంటే 1050 Ti వచ్చేసరికి GDDR5 అనమాట. అండ్ 710 730 అవి చాలా మటుకు వచ్చేసరికి అయితే 2 వేరియంట్స్ ఉన్నాయి, GDDR3 అండ్ GDDR5 వేరియంట్స్ ఉన్నాయి. 2 వేరియంట్స్ వస్తున్నాయి. చాలా మటుకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి గ్రాఫిక్ కార్డులు తీసుకోవడం మీకు చాలా ఇబ్బందిగా పడతారు. అండ్ మీరు అన్న చాలా 1630 కూడా వస్తుంది అంటే బై వీటిలో పక్కకు పెట్టేసి బై ముందే చెప్తున్నా, వీటికి ఫ్రీక్వెన్సీ కాడ కొన్నిట్ల కాడ ఎన్కే ముంగడికి అవుతుంది, మెమరీ బర్త్ అండ్ మెమరీ ఫ్రీక్వెన్సీస్ కాడ. సో దాన్ని అయితే మనం కంపేర్ చేయలేము. లేదు అన్న అంటే ఇట్లా మీరు AMDకి వెళ్ళొచ్చు 6400, కానీ అక్కడ మీకు లైవ్ స్ట్రీమ్ లేకపోతే ఎడిటింగ్ కాడ కొన్ని ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో కోడెక్స్ లేవు, సో కొన్ని ల్యాగ్స్ బగ్స్ వస్తాయి. సో అందుకే ఫ్యూచర్ ప్రూఫ్ అండ్ ఆబ్వియస్గా అందరూ గ్రాఫిక్ కార్డులు తీసుకుంటే గేమింగ్ తీసుకుంటారంటే రికార్డింగ్ ఎడిటింగ్ ఎట్లా అని చేస్తారు, లేకపోతే లైవ్ స్ట్రీమ్స్ అనేవి చేస్తారు. సో దానికోసం అయితే కంపల్సరీ ఎన్విడియాకి వెళ్ళండి. రికార్డింగ్కి స్ట్రీమింగ్కి సంబంధించిన ఫీచర్స్ కొంచెం ఎక్కువ దీంట్లో ఉన్నాయి అనమాట. అందుకోసమే బడ్జెట్ దాంట్లో తక్కువ రేట్లో చూసుకుంటే. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మనకి 3 పోర్ట్స్ వస్తున్నాయి, డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్ అండ్ DVI పోర్ట్ వస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్ గైస్, బ్యాక్ సైడ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ టఫ్ గేమింగ్ ప్యానల్ అయితే ఉంది, ఇదైతే కాదు, టఫ్ అయితే కాదు ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే బాగానే ఉంది. అండ్ ఇక్కడ సింగిల్ ఫ్యాన్ అనమాట. సో నార్మల్దే. ఐ థింక్ పైన ఏం పవర్ సప్లై అయితే ఏం లేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే పోయి నాకైతే మంచిగా అనిపించింది. 1650 తీసుకోండి, ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. మీరు 1660 తీసుకుంటే 6GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి, కానీ అది ఓవర్ ప్రైస్డ్ అయిపోతుంది. మళ్ళీ 1660 కంటే కూడా 3050 తీసుకోవచ్చు. సో దానికి 2-3 వేలు డిఫరెన్స్ ఉంది. మీరు ఒక 4000 ఎక్స్ట్రా ఇస్తే మీరు 3050 తీసుకోవచ్చు. 8GB ర్యామ్, 8GB వీడియో మెమరీతో. 1650 వచ్చేసరికి అయితే మీకు 6GB వేరియంట్ వస్తుంది. ఆఫ్లైన్లో ఐ థింక్ అది 30,000లో వస్తుంది. అండ్ 3050 వచ్చేసరికి అయితే 34,000-32,000లో వస్తుంది. సో గాయస్, నా ఒపీనియన్లో స్టిల్ ఒకవేళ మీరు మనీ స్పెండ్ చేయగలిగితే ఇట్లా 1650కి వెళ్ళకండి, అది మళ్ళీ ఒకటి ప్లేస్ లాగా అవుతుంది. బడ్జెట్లో ఉన్న వాళ్ళు 1650 తీసుకోండి సరిపోతుంది. లేదంటే ఇట్లా డైరెక్ట్ పెద్దది తీసుకోండి అనేసి అంటాను. 1650 బాగుంటుంది, కానీ అట్ ప్రజెంట్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. సో నేనైతే ఇదే రికమెండ్ చేస్తే 1650. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించేస్తాం గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి బై, GDDR5 అండ్ GDDR6 వేరియంట్స్ ఉన్నాయి. పెద్దగా తేడా ఏముండదు. GDDR5 అండ్ GDDR6కి ఏంటంటే ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మెమరీ స్పీడ్స్ కాడ డిఫరెన్స్ ఉంది. మెమరీ స్పీడ్స్ కాడ ఇక్కడ 8GB వస్తే ఇక్కడ 12GB స్పీడ్స్ వస్తున్నాయి. అండ్ మెమరీ బ్యాండ్ విడ్త్ అనమాట. సో ఇక్కడ బ్యాండ్ విడ్త్ చూసుకొని 128 బ్యాండ్ విడ్త్ వస్తుంది అనమాట. అండ్ 192. సో బ్యాండ్ విడ్త్ ఇక్కడ ఎక్కువ ఉండేది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. మిగతా కూడా సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఏం డిఫరెన్స్ ఏం లేదు. వెయిట్ కాడ, స్లాట్స్ కాడ ఏం లేదు. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా గైస్ 300 వాట్స్ పవర్ సప్లై సరిపోతుంది. ఎక్కువ పవర్ సప్లై కూడా అవసరం లేదు. మదర్ బోర్డ్ నుంచే పవర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎక్స్టర్నల్ పవర్ సప్లై కూడా మ్యాక్సిమం అవసరం ఉండదు. సో నా అడ్వైస్ గైస్, బెస్ట్ CPU GPU కాంబో అంటే బడ్జెట్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైతే తక్కువ పైసలు ఉన్నాయో అనుకుంటే ఇట్లా i3 10100F టు 1650 ఏదైనా ఒక గ్రాఫిక్ కార్డ్ వేరియంట్ తీసుకొని తక్కువ. ఆఫ్లైన్ అయితే ఇట్లా మీరు ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు. మొత్తం PCBలో కూడా వేస్తే ఇట్లా మదర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్ ఈ మూడింటికి వచ్చేసరికి అయితేనేమో మీకు మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్ 1500 పెట్టుకోండి గైస్. అండ్ 1500 కూడా కాదు, 13. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో 23 పెట్టుకోండి. అట్లా అనుకున్నా సరే 23 ఇది 13 ఇది ఏమో
23 అట్లా అనుకున్నా సరే 36 ప్లస్ 6000లో మీరు ఒక 40,000లో ఒక ఏమంటారు స్టోరేజ్, క్యాబినెట్, పవర్ సప్లై 41-42,000లో ఈజీగా పీసీ బిల్ కూడా అయిపోతుంది అనమాట మీకు. సో ఇది నా అడ్వైజ్ అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది ఈ పీసీ బిల్ మీద, బడ్జెట్ పీసీ బిల్ మీద కింద కామెంట్ చేయండి గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో కదా ఎవరైతే ఇస్తారో అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ కాంబో మీకు యూస్ఫుల్ అయిందన్న, మంచిగా ఉంది, ఫ్యూచర్ ప్రూఫ్ ఉందా అంటే ఏమైనా మంచిగా అనిపించిందంటే పోయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే పోయి నెక్స్ట్ కలుస్తున్నాం. అప్పటిదాకా అంతా కూడా సేఫ్గా ఉండండి.